ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అప్పులు కట్టలేక వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య వ్లాగ్స్. ఈరోజు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, నాకు తెలిసిన వాళ్ళండి రీసెంట్గా 5 lakhs అమౌంట్ ఎదిగిన నష్టపోయారు. ఎలా మోసపోయారంటే ఆన్లైన్ స్కామ్స్ వల్ల. సో మీరు కూడా ఇలాగ ఆన్లైన్ స్కామ్లో మోసపోకూడదు, వాళ్ళు ఎలా మనల్ని ట్రాప్ చేస్తారనేసి ఈ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళలాగా ఇంకెవరు కూడా మోసపోకూడదు అని ముందు జాగ్రత్తగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోలు అయితే మీకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి. సో 5 లక్షల రూపాయలు అయితే మోసపోయేదని చెప్పాను కదండి. ఎలా మోసపోయేదంటే, ఫస్ట్ మనకి ఎలా నోటిఫికేషన్ వస్తుందంటే మనము జాబ్ కోసం అనేసి, పార్ట్ టైం జాబ్ కానీ ఫుల్ టైం జాబ్ కోసం అనేసి మనము డిఫరెంట్ వెబ్సైట్లు అయితే అప్లోడ్ చేస్తుంటాం కదా. మన ఫుల్ బయోడేటాని, ఫోన్ నెంబర్స్ని, మెయిల్ ఐడీస్ ఇలా మొత్తం ఇస్తుంటాం కదా. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తుందంటే, మన వాట్సాప్ నెంబర్ ఆల్మోస్ట్ ఇంకా అందరికీ మెయిల్లో మనము రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మన మెయిల్ ఐడి, వాట్సాప్ నంబరు సేమ్ ఒకటే ఫోన్ నెంబర్ ఇస్తాం కదా. సో వాళ్ళు ఫస్ట్ అయితే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ వర్క్ చేసే ఎవరైనా కానీ మనకి హాయ్ చేస్తే ఎవరబ్బా అనేసి మనకి డౌట్గా అయితే మనం రిప్లై ఇస్తాం కదా. ఒకవేళ మనకి ఫారిన్ నెంబర్లు కూడా వస్తాయి. సో ఫారిన్ నెంబర్స్ వచ్చినప్పుడు వర్క్ చేయని వాళ్ళు ఎదిగినా ఓకే ఇది ఏమన్నా వేరే వాళ్ళు ట్రాక్ చేయడానికి అనేసి మనం నెగ్లెక్ట్ చేస్తాం. అదే జాబ్ చేసే వాళ్ళు ఎదిగినా ఏమనుకుంటుందంటే, వాళ్ళకి ఫారిన్ నుంచి లింక్ ఉంటుంది కదండి, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ రిమైనింగ్ వర్క్ చేసే వాళ్ళు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, క్లయింట్ వాళ్ళు ఏమైనా మనకి మెసేజ్ చేశారేమో అనేసి ఆ డౌట్తో అయితే వాళ్ళు హాయ్ అని కమ్యూనికేట్ అవుతారు ఫస్ట్. సో అలా కమ్యూనికేట్ అయిన తర్వాత మీరు ఏమైనా పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా అని అడుగుతారు. సో మనము లేదా ఓకే అవును అని చెప్తాం. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ ఆప్షన్ వస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అనే హోప్ ఎవరికైనా ఉంటుంది కదా. సో ఇంట్లోనే ఉండి మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చని ఓకే అవును చేయాలని అనుకుంటున్నామని చెప్తాము. సో అలాగే చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఇట్లా మనకి ఎలా ఉంటుంది వర్క్ అనేసి వాళ్ళైతే మనకు చెప్తారండి. ఫస్ట్ అయితే ఒక లింక్ అయితే మనకు పంపిస్తారు. సో ఈ లింక్ పంపించి ఓకే మీరు ఇలాంటి లింక్ పంపించి మీరు క్రోమ్లో ఓపెన్ చేయండి. దానికి వాళ్ళు ఏదో ఒక యాడో లేకపోతే ఏదైనా కంపెనీ గురించి కానీ లేకపోతే హోటల్స్ గురించి కానీ ఏవో ఒకటి ఇస్తుందండి. ఇచ్చి ఆ లింక్ ఓపెన్ చేసి క్రోమ్లో ఏం చేయమంటారు, మనల్ని 5 స్టార్ రేటింగ్ ఇవ్వమంటారు. అలాగే మనకి మంచి రివ్యూ ఇవ్వమంటారు. సో మనం ఎక్కడికైనా ఏదైనా ప్లేసెస్ కానీ హోటల్స్ కానీ ఎక్కడికైనా మన టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలంటే ఫస్ట్ రేటింగ్ చూస్తాం కదా. రేటింగ్ బాగుంటేనే మనం ప్రిఫర్ చేస్తాం. అది ఎంత కాస్ట్ ఉన్నా కానీ ఓకే రివ్యూ బాగుంది సో విజిట్ చేద్దాము, అమౌంట్ పైన పర్వాలేదని అట్లా మనం విజిట్ చేస్తాం కదా. సో అలాగా సరేలే మనకేమి ఒక యాడ్కి మనము వాళ్ళు పంపించిన దానికి మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ రివ్యూ ఇచ్చి మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తే అమౌంట్ వస్తుంది కదా. ఇంట్లో కూర్చున్న అమౌంట్ వస్తుందంటే ఎవరొద్దు అంటారండి. మనమైతే ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తాం కదా. ఫ్రీగా వస్తుంది అమౌంట్ ఇంట్లో కూర్చునంటే ఓకే అనే అంటాము. అది నేనైనా కానీ ఎవరైనా కానీ. సో ఇలాగే ఫస్ట్ మన స్టెప్. సో మనము ఒక వెబ్సైట్కి వాళ్ళు ఇచ్చిన దానికి ఏది ఇస్తే దానికి సంబంధించి సో ఒకదానికి మనము వాళ్ళు చెప్తుంది అనమాట ఒకలాగా. కొంతమంది ఏం చేస్తారు, ఒక దానికి రివ్యూ ఇచ్చిన దానికి 25 రూపీస్ ఛార్జ్ చేస్తాము అని చెప్తారు. సరేలే మనకి ఏదో కొంచెం మంచి ఇంకా ఉంటాయి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అని. సో మనం ఇంట్లో కూర్చునే 25 రూపీస్ వస్తుందంటే ఏదో ఆ రోజు ఖర్చులు వస్తుందనేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆలోచిస్తారు కదా. సరేలే అనేసి అనుకుంటాం. సో వాళ్ళకి రివ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి అమౌంట్ పంపిస్తారు. తర్వాత మీరు ఇంకా మీకు వర్క్ అనేది దీని బేస్ మీదే ఉంటుంది. సో మీకు కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు. మనం ఏం చెప్తాం, ఏముంది జస్ట్ రివ్యూ ఇస్తాము, ఇంకా రేటింగ్ ఇస్తాము, ఫ్రీగా అమౌంట్ వస్తుందంటే ఎవరొద్దంట, ఓకే అండి అని చెప్తాము. సో వాళ్ళు ఓకే మీకు ఇంట్రెస్ట్గా ఉందంటే మీకు ఒక ఐడి ఇస్తాము, కోడ్ కానీ. సో మీరు టెలిగ్రామ్కి వెళ్ళి రిసెప్షనిస్ట్ ఉంటుంది కదా, రిసెప్షనిస్ట్ని మీట్ అవ్వండి అని చెప్తారు. సో వాళ్ళు ఇచ్చిన కోడ్ ద్వారా మనం టెలిగ్రామ్కి వెళ్తాము. టెలిగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ నుంచి రిసెప్షనిస్ట్కి మెసేజ్ చేస్తాము ఇలాగా అని.
సో రిసెప్షన్ కూడా మాట్లాడుతుంది, ఇట్లా మనకి అన్ని డీటెయిల్స్ చెప్తుంది ఎలా వర్క్ చేయాలని. అది తర్వాత ఏం చేస్తుంది, రిసెప్షనిస్ట్ లేదా ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకి, ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తామని మన పర్మిషన్ అడుగుతారు. ఓకే, మామూలుగా గ్రూప్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఉంటే సరే ఓకే గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్తాం. అలా గ్రూప్లో యాడ్ అయినాక ఉందండి అసలు గేమ్. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే రీసెంట్గా అల్లరి నరేష్ మూవీ వచ్చింది కదా, ఆ ఒక్కటి అడక్కు మూవీ సేమ్ అలాగే ఉంటుందండి ఈ ఆన్లైన్ స్కామ్స్ అనేది. గ్రూప్లోకి జాయిన్ అయిన తర్వాత మనకి ఒక టాస్క్ మాదిరి ఇస్తుంది అనమాట. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 అలాగా ఉంటాయన్నమాట. ఒక్కో టాస్క్లో కూడా సపరేట్ ఉంటాయన్నమాట. సో మనకి స్టార్టింగ్ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3లో చాలా ఈజీగానే ఇస్తుంది వాళ్ళు. టాస్క్ 1లో ఏమి ఇస్తారు, ఏదో 2-3 వెబ్సైట్లు అంటే జస్ట్ 1 మినిట్లో అయిపోయే వర్కే ఇస్తుంది, ఈజీగా ఉండేవి. ఎందుకంటే మనల్ని కాస్త ఏమంటారు, మనకి డబ్బులకి చాలా ఆశపడేలాగా మనం ట్రాక్ చేసుకోవాలి కదా. సో వాళ్ళు జస్ట్ 1 మినిట్లో ఈజీ అయిపోయే వర్క్ అయితే స్టార్టింగ్ 3 టాస్క్లో ఇస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, సో ఫస్ట్ ఒక దానికి మనం రివ్యూ ఇచ్చిందని 25 రూపీస్ అనుకోండి, అప్పుడు 3 దానికి రివ్యూ ఇస్తాము. సో 75 రూపీస్ వస్తుంది ఒక టాస్క్కి. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకా కంటిన్యూ అవుతుందా అని అడుగుతారు. సో ఇంట్లో కూర్చుని అమౌంట్ వస్తుంది కదా అనేసి మళ్ళీ సెకండ్ టాస్క్లోకి ఎంటర్ అవుతాం. సేమ్ అది కూడా సేమ్, దాంట్లో అమౌంట్ కొంచెం పెంచుతుంది అనమాట. టాస్క్ 2లోనే మళ్ళీ సబ్ ఉంటాయి అన్నమాట, 3 టాస్క్స్ అలాగా. సెకండ్ టాస్క్లో కూడా 3 క్వశ్చన్స్ అలాగా. మనం అలా ఒక రివ్యూ ఇచ్చిన దానికి అప్పుడు అమౌంట్ పెంచుతాం. ఫస్ట్ టాస్క్లో ఏమో ఒక్కో దానికి 25 ఇచ్చారు, ఇక్కడ 50 ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, మనం ఆన్సర్ ఇస్తాము, ఏముంది జస్ట్ రివ్యూ ఇచ్చేది, తర్వాత కాదు 5 స్టార్ రేటింగే కదా అనేసి ఇస్తాము. తర్వాత థర్డ్ టాస్క్ కూడా అలాగేనండి. అందులో గ్రూప్లో ఎలా అంటే మనం ఒక్కరే ఉండం కదా, వాళ్ళు రిసెప్షనిస్ట్ అయితే దాంట్లో గ్రూప్లో యాడ్ చేసింటారు కదా, ఆమె ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళకి మెయిన్ ఎవరు పర్సన్స్ ఉంటుందో వాళ్ళు, మనకి ఎవరో వాళ్ళు తెలియదు కదా, మనకి జస్ట్ అమౌంట్ వస్తే చాలనే థాట్లో వచ్చేసి ఉంటాం ఆల్రెడీ. సో అలా ఉన్న తర్వాత ఫోర్త్ టాస్క్ అండి, ఇదే మెయిన్ మనల్ని ట్రాప్ చేయడానికి. ఫస్ట్ ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ టాస్క్లో వాళ్ళు మనకి ఒక ఆప్షన్ ఇస్తారనమాట. ఫోర్త్ టాస్క్లో ఏమంటుందంటే మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఫస్ట్ దాంట్లో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ మనం వాళ్ళకి క్రెడిట్ చేయాలి. అలా క్రెడిట్ చేస్తే మనం టాస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఇంకా 200 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామంటారు. అంటే 200 రూపీస్ ప్రాఫిట్. మనం 500 పంపిస్తే ఆ టాస్క్ కంప్లీట్ అయినాక ఏమవుతుంది, వాళ్ళు 700 రూపీస్ మనకి రిటర్న్ పంపిస్తుందండి ఫస్ట్ టైం. అలాగా మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అందులో ఏమవుతుంది, ఇంకా అది ఎక్స్ట్రా అమౌంట్ ఫస్ట్ 500 వద్ద వేయించుకున్నా, నెక్స్ట్ 1000 అలా మనం 1000 ఇస్తాం, మళ్ళీ 1400 వాళ్ళు పంపిస్తారు. అలా అమౌంట్ అనేది పెరుగుకుంటూ పోతుంది. మనం ఏదైనా ఒక క్వశ్చన్ స్కిప్ చేసినా కానీ మనకి అమౌంట్ రాదు, మనం పే చేసినది కూడా రాదు, మనకి రాదు. కాకపోతే గ్రూప్లో ఉంటారు కదా, వాళ్ళంతా స్క్రీన్ షాట్లు పెడతారు, మాకు ఇంత అమౌంట్ క్రెడిట్ అయిపోయింది, మాకు ఇంత అమౌంట్ వచ్చింది అని. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అందరూ మెసేజ్ చేస్తున్నారు కదా, అందరికీ అమౌంట్ వచ్చింది కదా, మనం అదొక్క క్వశ్చన్ స్కిప్ అయిపోయాము, నెక్స్ట్ ఇంకా బాగా ఆడదాము, ఇంకా అమౌంట్ బాగా క్రెడిట్ చేద్దాము అని కంటిన్యూ అవుతాం. అప్పుడే ఉందండి, అదే చెప్పాను కదా, ఆ ఒక్కటి మూవీ చూస్తే కన్నా ఈ స్కామ్స్ అని బాగా అర్థమవుతాయి. ఏం లేదండి, ఆ మూవీలు చూపించినట్టే నాకు మా రీసెంట్గా మా ఫ్రెండ్స్ జరిగింది తెలిస్తే గినా నాకు ఆ మూవీని చూసినప్పుడే గుర్తొచ్చిందండి. ఎందుకంటే గినా ఆ గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఇట్లా మన కోసం వచ్చిన వాళ్ళు కదండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే గ్రూప్లో ఉండి అలా మేము అమౌంట్ క్రెడిట్ చేసాము, మాకు ఇంత వచ్చింది మాకు గేమ్ వల్ల టాస్క్ వల్ల అనేసి స్క్రీన్ షాట్ పంపిస్తారు. సో వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది, మనం బాగా ఆడాలనేసి. అంతే కదా, మనం ఒక మట్టి బుర్ర ఎవరు ఇస్తుందండి ఉరికే అమౌంట్, మనకు తెలిసిన వాళ్ళు ₹1 ఎక్స్ట్రా ఇవ్వాలన్నా ఇస్తారా, ఇవ్వదు కదా. మనం కష్టపడి ఏం సంపాదిస్తామో ఆ అమౌంటే మన దగ్గర ఉంటుంది. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఎవరు ఇస్తుందండి, 1 డేలో అంత అమౌంట్ క్రెడిట్ అవుతుందంటే మనం అలా ఎలా మోసపోతాము. ఒక్క చోట కాకపోతే ఒక్క కొంచెమైనా మనకి తెలియాలి కదా.
ఆల్రెడీ మనకి చాలా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, ఇలాగ మోసపోతున్నారు ఆన్లైన్ స్కామ్స్ వల్ల, అలాగే గేమ్స్ వల్ల కూడా అని తెలిసి కూడా ఈ ట్రాప్లు ఎందుకు పడతారు? మనకు ఉన్న దాంట్లో మనం ఉందాం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇంత ట్రాప్ అయ్యి ఫ్యామిలీకి చెప్పకుండా ఎంత ఫీల్ అవుతుందని ఫ్యామిలీ వాళ్ళు తెలిస్తే, వాళ్ళు కష్టపడి మన కోసం సంపాదించి వాళ్ళకి తెలియకుండా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మన దగ్గర అమౌంట్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఈ గేమ్లో పెడితే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇలాగ అప్పులు చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, అప్పులు కట్టలేక వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా కానీ ఇట్లాంటి స్కామ్స్ అయితే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి మెసేజ్లు వస్తుంటాయి ట్రాప్ చేయడానికి. మీరైతే కన్నా నెక్స్ట్ టైం ఈ ట్రాప్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ వాళ్ళు అమౌంట్ వేస్తున్నారా, వేయించుకున్నారనుకో వేయించుకోండి, కాకపోతే రిటర్న్ మనల్ని అమౌంట్ అడుగుతారు చూడు, మెయిన్ అప్పుడే ఉంది. మన నుంచి అసలు అమౌంట్ పోకూడదు. ఒక్కసారి క్రెడిట్ అయిందా ఇంకా వాళ్ళు ట్రాప్లో పడినట్లే. ఆ మాయలో ఏమవుతుందంటే కినా పక్కమని చెప్పేది కూడా మనకి అర్థం కాదు, వినలేని స్టేజ్కి మనం ట్రాప్ చేసేసి ఉంటుంది అనమాట. మనము ఏముంది అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది అనేసి మోసపోతుంటాం. సో జాగ్రత్తగా ఉండండి, ఈ ఆన్లైన్ స్కామ్ నుంచి చాలా దూరంగా ఉండండి. అత్యాశ మాత్రం అమౌంట్ దగ్గర ఉండద్దండి, ఏదైనా కష్టపడిందే మన దగ్గర ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్ స్కామ్ ద్వారా ఇద్దరైతే మోసపోయారండి. సో మీరు కూడా ఇలాగ ఆన్లైన్ స్కామ్స్ ద్వారా ఎప్పుడైనా మోసపోయారా? కొంతమంది ఆన్లైన్ గేమ్స్ వల్ల కూడా మోసపోతుంటారు. సో ఒకవేళ మీరు మోసపోయి ఉంటే అట్లీస్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి అయినా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఎందుకు షేర్ చేసుకోమంటున్నానంటే గిన ఎప్పుడైనా వాళ్ళకు కూడా మనలాంటి సిచ్యువేషన్ రావచ్చు. ముందు జాగ్రత్తగా షేర్ చేసుకుంటే వాళ్ళైనా కాస్త జాగ్రత్త పడతారు. కొంతమంది ఎలా అనుకుంటారంటే మనం మోసపోయాం, మిగతా వాళ్ళు కూడా మోసపోనీలే అనే థాట్ ఉంటుంది. సో అలాంటి థాట్ లేకుండా షేర్ చేసుకోండి. అలాగే 5 lakhs అంటే అంత ఈజీనా అండి? ఎంత సంపాదించినా మనం ఆ 5 lakhsని సేవ్ చేయాలంటే 1 year కూడా సరిపోదండి. 1 year కష్టపడినా కూడా మనం 5 lakhs సేవ్ చేయాలంటే చాలా చాలా కష్టం మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే గినా. సో చెప్తున్నాను మీకోసమే, మిగతా వాళ్ళు అట్లీస్ట్ మీకు తెలిసిన వాళ్ళకైనా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఈ ఆన్లైన్ స్కామ్స్ నుంచి దూరంగా ఉండేలాగా చూద్దాము. అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.